వెల్కమ్ టు ఆదే టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు రజిత రెడ్డి ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా. మేడం చెప్పండి మేడం, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి నుండి ఇప్పటికి 3వసారి బతుకమ్మ పండుగ ఈ రాష్ట్రంలో సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నది రాష్ట్ర సర్కార్. మరి ఏ విధంగా ఉండబోతుంది? ఇందిరమ్మ చీరలు ఇస్తామన్నారు. యావత్ తెలంగాణ మహిళలకు అందరికి ఇందిరమ్మ చీరలు ఇస్తున్నారా, కొందరికి ఇస్తున్నారా? అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మభ్యపెట్టి మహిళలకు అరచేతిలో స్వర్గం చూపించి అది ఇస్తాం ఇది ఇస్తాం 2500 అన్నారు, మహాలక్ష్మి పథకం అన్నారు. ప్రతి ఒక్క అంటే ఏ పథకమైనా మహిళలకు ఎక్కువ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చెయ్యి అభయహస్తం కాస్త మొండి హస్తం లాగా చూపించింది ఎవరికంటే ప్రజల మీదనే, మన ఆడవాళ్ళ మీదనే. ఆడవాళ్ళ మీద ఉక్కుపాదం మోపింది కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. బతుకమ్మ చీర దేవుడెరుగు. అసలు కేసీఆర్ గారు అమలు చేస్తున్న పథకాలకు కూడా పులి స్టాప్ పెట్టి, అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మహిళా పక్షపాతిగా మహిళలకు పెద్దపీట వేస్తూ ఏ పథకం ప్రారంభించినా మహిళలతో ప్రారంభించేవారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా ఒక తెలంగాణ రాష్ట్రం విరజిల్లుతుండే ఆనాడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమైందండి? ఇవాళ అన్ని వర్గాల ప్రజలు సబ్బండ వర్గాల మీద ఉక్కుపాదం మోపి ఒక పైశాచిక ఆనందం పొందుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు బతుకమ్మ పండుగ చూసుకోండి. గతంలో ఎట్లా ఉండేదండి? బతుకమ్మ పండుగ వస్తే కొంచెం బతుకమ్మకు నిధులు ఇచ్చి, అంటే ఊర్లలో చెరువుల చుట్టూ ఒక లైటింగ్ కానీ, బతుకమ్మ ఆడుకునే ప్లేస్ని ఒక శుభ్రంగా ఉంచడం కానీ, ఒక లైటింగ్, దానికి సౌండ్ సిస్టమ్ అన్నీ ఏర్పాటు చేసి మహిళలకు ఒక ఉత్సాహం ఇచ్చేది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అసలు కనీసం చెరువు దగ్గరికి పోదామంటే ఒక లైట్ కూడా ఉంటలేదండి, చీకటి. అసలు ఎన్ని కంప్లైంట్లు. బతుకమ్మకు కేసీఆర్ గారు ఒక పెద్ద దిక్కులాగా, ఒక తండ్రిలాగా తెలంగాణను ఆదుకునే దేవుని లెక్క చీరలు ఇస్తుండే. మరి ఆ చీరల మీద కూడా ఒక ఏమంటారు రాజకీయం చేసి కుట్ర చేసి అవి కూడా కాలబెట్టిన సందర్భాలు చూసినాం. మరి పోనీ నువ్వు ఇస్తావా అంటే 2 చీరలు కాదు, 1 కాదు 2 ఇస్తా అంటివి. 2ట్లో 1 కూడా దిక్కులేదు. లాస్ట్కి ఏమన్నాడు? లాస్ట్ ఇయర్ 500 ఇస్తా అన్నాడు. అవి కూడా ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. ఆయన ఏది చేయడండి, అబద్ధాలతో స్వర్గం చూపించి జనాలను మోసం చేయడంలో రేవంత్ రెడ్డి నెంబర్ 1 అనేది జనాలకు కూడా తెలిసిపోయింది. ఇక కాంగ్రెస్ ఎంతో కాలం జీవించదండి. ఇప్పుడు రేవంత్ చేసే దెబ్బకి ఇంకో 20 ఏళ్ళు కూడా కాంగ్రెస్ తెలంగాణలో కనుమరుగైపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ బీఆర్ఎస్ మహిళా విభాగం తరఫున ఈరోజు 3 పాటలు కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది కదా. అందులో ఆ పాటల కష్టాలు ఏంటి, ఆ పాటలను ఏ విధంగా తీసుకుని వచ్చారు, ఎట్లా డిజైన్ చేయడం జరిగింది, ఎట్లా పాడుతున్నారు? అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయా, ప్రభుత్వ పాలన పైన ఉన్నాయా, లేకుంటే పల్లెల్లో ఉండే ప్రజలు పడుతున్న కష్టాల మీద ఉన్నాయా? జనరల్గా బతుకమ్మ పాటలు అంటేనే ప్రజల సంస్కృతిలో మమేకమై ప్రజల కష్ట నష్టాలతో కూడుకునే బతుకమ్మ పాటలు. ఇన్ని రోజులు అట్లా ఉండే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ పండుగ కూడా చక్కగా జరుపుకునే పరిస్థితి లేదు. కాబట్టి నిజంగా కాంగ్రెస్ చేస్తున్న మోసపూరిత హామీల మీద కూడా ఒక బతుకమ్మ పాట చేసినాం. ఎందుకంటే ప్రజలు ఏ విధంగా గోసపడుతున్నారు, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అట్టడుగు పడిపోయింది అనేది పాటల రూపంలో ప్రచురించి ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా జనాల బాధలు చూసి రాయడం జరిగింది. జనాలు అంటే తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండే ఎలా అయిపోయింది అనే దాని మీద పాటలు రాసి ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దాన్ని అంటే దాన్ని చూసే, అంటే కరెక్టే జరుగుతుంది, వాస్తవమే కదా అనే పరిస్థితి తీసుకొచ్చిండు. కాబట్టి మీరు చిన్నప్పుడు పాడుకునే ఒక బతుకమ్మ పాట, ఒక చరణం పాడండి. రామ 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 ఉయ్యాలో, రామని శ్రీరామ ఉయ్యాలో, ఆ రామ జయ రామ ఉయ్యాలో, అయోధ్య రామ ఉయ్యాలో, ఇలాంటి పాటలు పాడుతున్నారు. మరి ఇప్పుడు ఏ విధంగా వాడాలనుకుంటున్నారు? ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పేసి అంటున్నారు అని వింటున్నాం. ఇప్పుడు మీ పాటల గీడ ఉంది, ఆ పాట గీడ కొంచెం ఏదన్నా ఉంటే మీ నోట ఒకసారి వాడచ్చు. డెఫినెట్గా ఇగో మార్పని వలలో మనలని ముంచిన్రే వలలో, ఇలా అభయ హస్తము వలలో, అంతా బూటకమే వలలో, ఇలాంటి పాటలు ఒక 3 రచించడం మా పార్టీ నుంచి ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ప్రజలు చూస్తారు, నిజమే కదా జరుగుతుంది, నిజమే కదా పాటల రూపంలో ప్రచురించారు అని చెప్పి గ్రహిస్తారు. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా వర్ధిల్లాలంటే కేసీఆర్ గారు రావాలనేది ప్రజలంతా నమ్ముతున్నారు. ఓకే, రైట్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ అంతో ఇంతో చేసింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినాక కేసీఆర్ గవర్నమెంట్లో బతుకమ్మకు పెద్దపీట వేయడం అనేది జరిగింది. కానీ కనివిని ఎరగని విధంగా అప్పుడు ఊర్లలో ఉండే మహిళలు పాడుకున్న పాటలు, బతుకమ్మ పాటలు అంటే ఎంతో బాగుండేవి. దేవుళ్ళ మీద, ప్రజలు ఎదుర్కొంటున్న కష్ట సుఖాల మీద, వ్యవసాయ పొలంలో వాడుకునే పాటలు ఉండేది. కానీ ఇప్పుడు ప్రత్యేక
ప్రత్యేకంగా గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలు, గవర్నమెంట్ చేసిన మోసాల మీద మాత్రమే ఈ తెలంగాణ ప్రజలు పాడుకునే విధంగా బీఆర్ఎస్ బయటికి సంబంధించిన మహిళా విభాగానికి సంబంధించిన మహిళలు రూపు చేసిన పాటలు అంతా ఇంత కావు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసింది రాష్ట్రంలో ఉన్న మహిళలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఆ పాటలను ఒక రూపొందించి ఇక్కడ మహిళలకు వినిపిస్తున్నాం. ఇవే హైలైట్ ఈసారి బతుకమ్మ పండుగ పాటలు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.